అవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర, ఎప్పుడో జరిగినటువంటి చరిత్ర కాదు. ఎందుకంటే తెలంగాణ మన రాష్ట్రం మనకే ఉండే, దాన్ని బలవంతంగా తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో కలిపినారు. తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ ఒకవేళ అట్లే ఉండుంటే ఈ పాటికి మన ప్రాజెక్టులు నీళ్లు అన్నీ కంప్లీట్ అయ్యి చాలా ధనిక రాష్ట్రంగా మనం ఉండేవాళ్ళం. మన దరిద్రం అంతా ఎప్పుడో తీరిపోయేది. సమైక్య రాష్ట్రంలో కలవడం వల్ల వాళ్ళ దృక్పథం ఎంతసేపు అటువైపే ఉండే తప్ప మన వైపు లేకుండే. అందువల్లనే మనం చాలా బాధలు అనుభవించినాం. కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడుతూ ఉంది. నేను పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలని చెప్పింది దానికోసమే. అసలు ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రలో కలిపిన పార్టీ ఏది? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. ఎన్నిసార్లు ఉద్యమాలు వచ్చినా అణిచివేసినది ఎవరు? 69లో ఉద్యమం వస్తే 400 మందిని కాల్చి చంపినారు. మొన్న మనం ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత కూడా 2004లో మనతో వచ్చి పొత్తు పెట్టుకున్నారు. మరి పొత్తు పెట్టుకున్న ప్రకారం వాళ్ళు న్యాయబద్ధంగా వ్యవహారం చేస్తే 2005లోనో 2006లోనో తెలంగాణ ఇచ్చుండాలి. కానీ ఈసారి కూడా మళ్ళీ మోసం చేసి తెలంగాణ ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేసినారు. మనం ఉధృతంగా పోరాడినాం కాబట్టి, నిలదొక్కున్నాం కాబట్టి, ఎదురొడ్డి పోరాడినాం కాబట్టి 13-14 సంవత్సరాల తర్వాత కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నేను ఆమరణ దీక్ష పూనుకుంటే అప్పుడు ముందొచ్చి ప్రకటన చేసినారు. ఆ ప్రకటన మీద కూడా మళ్ళీ నిలబడలేదు. ఆ తర్వాత కూడా వెనుకకు పోయినారు. ఆ తర్వాత మళ్ళొక సంవత్సరంన్నర అనేక మంది పిల్లలు చనిపోయి ఉధృతమైన పోరాటాలు చేస్తే అప్పుడు దిగొచ్చి చివరికి దిక్కులేక తెలంగాణ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం జరుగుతూ ఉంది. తెలంగాణ వచ్చినాడు చాలా సమస్యలుండే. రాష్ట్రంలో కరెంటు లేదు, కరెంటు కోతలు, మంచినీళ్ళు లేవు, సాగునీరు అసలు లేదు. ప్రజలందరూ కూడా వలసపోవటం, బతకపోవటం, చాలా ఇబ్బందికరమైన జీవితం ఉండేది. మహబూబ్ నగర్ లాంటి జిల్లా నుంచి 15 లక్షల మంది బొంబాయికి ఇతర ప్రాంతాలకు వలసపోయినటువంటి పరిస్థితి. మెదక్ జిల్లా నుంచి, నల్గొండ జిల్లా నుంచి, చాలా జిల్లాల నుంచి వలసలు పోయి బతకపోయినటువంటి పరిస్థితి. అవన్నిటినీ కూడా బేరీజు వేసుకొని అంచనాలు వేసి ఒక పద్ధతిగా ఈ రాష్ట్రాన్ని క్రమ పద్ధతిలో ముందుకు తీసుకొని పోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. ముందుగా మనం కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం. కరెంటు సమస్య అనేది ఈరోజు మన రాష్ట్రంలో లేదు. 24 గంటలు రైతాంగానికి, పరిశ్రమలకు, ఇతర అన్ని అవసరాలకు కూడా కరెంటు నాణ్యమైనటువంటి విద్యుత్ సప్లై చేసే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నటువంటి చోట కూడా వాళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మన రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి, కరెంటు యొక్క ముఖ్యం ఆవశ్యకత నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మంచినీటి సమస్య ఈ ప్రాంతంలో మీకు తెలుసు. ఈ ప్రాంతం కానీ, భద్రాచలం కానీ, పినపాక కానీ, ఈ అటవీ ప్రాంతాలలో మంచం పట్టిన మన్యం అంటే అడవులలో ఉండే గిరిజనులు, అడవి అంచులలో ఉండే గిరిజనులు ఆ చెలిమెలలో నీళ్లు తాగి, అపరిశుభ్రమైన నీళ్లు తాగి అంటురోగాలకు గురయ్యే వాళ్ళు. ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ప్రతి మారుమూల గూడానికి, తండాకు బ్రహ్మాండంగా మనం మంచినీటి సరఫరా చేసుకుంటా ఉన్నాం. క్రమం తప్పకుండా ప్రతిరోజు నీళ్లు ఆడబిడ్డలు బాగుల పంటనో, సెల్మెల పంటనో, బావుల కాడనో, లేకపోతే ఇంకో కాడనో నీళ్లు మోసే అవసరం లేకుండా ప్రతి ఇంట్లో నల్లబెట్టి నీళ్ళు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ నేను మనవి చేస్తూ ఉన్నా. అదే రకంగా అనేక సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. గత 10 సంవత్సరాలలో కులం లేకుండా, మతం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఎటువంటి అలజడి లేదు. శాంతియుత పద్ధతిలో చక్కగా ముందుకు పోతా ఉంది, అభివృద్ధిని సాధిస్తూ ఉంది. మీ అందరికి తెలుసు, మీ దగ్గర సీతారామ ప్రాజెక్టు వస్తూ ఉన్నది. సీతారామ ప్రాజెక్టు ఈ గోదావరి నది మేము పుట్టించింది కాదు, లేకపోతే నాగేశ్వరరావు గారు పుట్టించింది కాదు. ఇది మొదటి నుంచే తరతరాల నుంచి, యుగాల నుంచి ఉన్నది. గోదావరి నది మీద సీతారామ ప్రాజెక్టు కట్టి ఈ మొత్తం ఖమ్మం జిల్లాకు, పాత ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వచ్చు సమృద్ధి అని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఆలోచన చేయలే. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే సీతమ్మ సాగర్ నిర్మాణం జరుగుతూ ఉంది. 70% పనులు పూర్తయినాయి. ఒకసారి అది కంప్లీట్ అయిందంటే ఒక సంవత్సరం లోపల పాత ఖమ్మం మొత్తం 10 నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తే 1 ఇంచు భూమి కూడా లేకుండా
కంప్లీట్ సస్యశ్యామలంగా తయారవుతుంది. దానిలో భాగంగా మీకు కూడా వాటర్ వస్తుందని